అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో షిరిడి ప్రత్యేకత గురించి మరియు షిరిడి వెళ్ళేటప్పుడు మనతో ఏం తీసుకెళ్ళాలి, ఇంకా షిరిడి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశాలు మొదలైన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. షిరిడి ప్రత్యేకత: సకల దేవతా స్వరూపుడు, సకల సద్గురు స్వరూపుడు, పూర్ణ దత్తావతారుడు అయిన సాయిబాబా అక్కడ 6 దశాబ్దాల కాలం నివసించి తన అవతార కార్యం నిర్వహించిన రంగస్థలి. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారమని, ఆయన నివసించిన మసీదు ద్వారకామయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు పొందగలరని సాయి అభయమిచ్చారు. సకల పుణ్యతీర్థాలు షిరిడీలోనే వేంచేసి ఉన్నాయని నిరూపించారు. షిరిడీలో కాలు మోపగానే కలిగే మనశ్శాంతి మాటల్లో వర్ణించలేం. షిరిడీ వెళ్ళేటప్పుడు మనతో ఏం తీసుకెళ్ళాలి? సాయి సచ్చరిత్ర గంధం, హారతుల పుస్తకం, సాయి వెలిగించిన దునిలో సమర్పించడానికి రావి, మేడి, తులసి పుల్లలు, గంధపు చెక్క, కర్పూరము, సాంబ్రాణి, ఆవు నెయ్యి, నవధాన్యాలు, తేనె, పీచుతోనున్న కొబ్బరికాయ. ఇవన్నీ కూడా షిరిడిలో ఉండే షాపుల్లో దొరుకుతాయండి. సాయి వెలిగించిన దీపాల్లోకి నూనె, ఉదయం హారతి తర్వాత బాబా విగ్రహానికి మంగళస్నానం చేయించే నీటిలో కలపడానికి పన్నీరు. షిరిడి రైల్లో వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి. కాచిగూడ సికింద్రాబాద్ మన్మాడ్ ఎక్స్ప్రెస్ కాచిగూడలో సాయంత్రం బయలుదేరుతుంది. నాగర్సోల్లో కానీ, దానికి 2 స్టేషన్ల అవతలనున్న మన్మాడ్లో కానీ దిగొచ్చు. 2 చోట్ల నుంచి షిరిడీకి బస్సులు, టాక్సీలు మొదలైన వాహనాలు కూడా ఉంటాయి. షిరిడి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి మన్మాడ్కు వారానికి 2 సార్లు నడుస్తుంది. ఇది బుధ, శనివారాల్లో ఉదయం కాకినాడలో బయలుదేరి విజయవాడ, సికింద్రాబాదుల మీదుగా మరునాటి ఉదయానికి మన్మాడ్ చేరుతుంది. మళ్ళా గురు, ఆదివారాల్లో మన్మాడ్లో సాయంత్రం బయలుదేరి మరునాటి ఉదయానికల్లా కాకినాడకు చేరుకుంటుంది. విశాఖపట్నం, సామర్లకోట మధ్యనున్న యాత్రికుల సౌకర్యం కోసం తిరుపతి ఎక్స్ప్రెస్ ద్వారా కొన్ని విశాఖపట్నం బోగీలు సామర్లకోటలో దీనికి జత చేయబడతాయి. ముంబై, ఢిల్లీ, హైదరాబాదుల నుండి అజంతా ఎక్స్ప్రెస్ మన్మాడ్ వెళ్ళి అక్కడి నుంచి షిరిడి బస్సులో చేరవచ్చును. న్యూఢిల్లీ, బెంగళూరు, కర్ణాటక ఎక్స్ప్రెస్లో గుంతకల్లు మీదుగా కోపర్గాం చేరాలి. అక్కడి నుంచి బస్సులో కానీ, ఆటో రిక్షాలో కానీ షిరిడి చేరవచ్చును. కోపర్గాంలో రైల్వే స్టేషన్ నుంచి టాక్సీ స్టాండ్కు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై, అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్లో భుసావల్ వెళ్ళి రైలు మారి మన్మాడ్ మీదుగా షిరిడి చేరవచ్చును. రేణిగుంట మీదుగా వెళ్ళే చెన్నై, ముంబై దాదర్ ఎక్స్ప్రెస్లో డోండ్ స్టేషన్ చేరాలి. అక్కడి నుంచి మరొక రైల్లో కోపర్గాం చేరి షిరిడి వెళ్ళవచ్చును. షిరిడీకి బస్సులో వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి.
హైదరాబాద్ నుంచి షిరిడీకి ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ టూరిజం, ప్రైవేటు వారు కూడా హైటెక్ బస్సులు, లగ్జరీ బస్సులు, వాల్వో కోచ్లు నడుపుతున్నారు. సుమారు 13 నుంచి 14 గంటల ప్రయాణం పడుతుంది. ఏపీ టూరిజం వారి ప్యాకేజీ టూర్లు. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి షిరిడీకి ఒక నాన్ ఏసీ కోచ్, ఏసీ హైటెక్ కోచ్, వాల్వో ఏసీ కోచ్, సెమీ స్లీపర్ నాన్ ఏసీ కోచ్ వసతి సౌకర్యంతో సహా నడుపుతున్నారు. ఇవి ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల మధ్య బయలుదేరి 3వ నాడు ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయి. షిరిడి, శనిసింగనాపూర్, అజంతా, ఎల్లోరా, జ్యోతిర్లింగం మరియు ఔరంగాబాద్ మినీ తాజ్మహల్ నాన్ ఏసీ కోచ్ వారానికి 2 సార్లు బుధ, శుక్రవారాల్లో సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి శని, సోమవారాల్లో ఉదయం తెల్లవారే సమయానికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం వగైరా నాన్ ఏసీ కోచ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి మంగళవారం ఉదయం తెల్లవారే సమయానికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. షిరిడి, శనిసింగనాపూర్, పండరీపురం, తుల్జాపూర్ నాన్ ఏసీ కోచ్ వారానికి 2 సార్లు బుధ, శనివారాల్లో సాయంత్రం హైదరాబాద్లో బయలుదేరి శని, మంగళవారాల్లో ఉదయానికల్లా తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. షిరిడి, శనిసింగనాపూర్ నాన్ ఏసీ కోచ్ వారానికి 2 సార్లు బుధ, శనివారాల్లో ఉదయం విజయవాడలో బయలుదేరి శుక్ర, సోమవారాల్లో ఉదయం తిరిగి విజయవాడ చేరుతుంది. షిరిడి, శనిసింగనాపూర్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఎల్లోరా నాన్ ఏసీ కోచ్ బుధవారం ఉదయం కర్పూలలో బయలుదేరి ఆదివారం ఉదయానికి తిరిగి కర్నూలు చేరుకుంటుంది. కర్నూలు నుంచి షిరిడీకి ప్రతిరోజు ఉదయం ఏపీఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరుతుంది. ఇది హైదరాబాద్ మీదుగా తెల్లవారుజాముకు షిరిడీ చేరుతుంది. మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం షిరిడీలో బయలుదేరి మరునాడు ఉదయం కర్నూలు చేరుతుంది. షిరిడీలో ఎక్కడ ఉండాలి? షిరిడీలో రమారమి 200 పైసలకు ప్రైవేట్ హోటల్స్, లాడ్జ్లు ఉన్నాయి. వీటిలో డార్మిటరీల్లో కొద్ది రూపాయల ఛార్జీతో పరుపులు అద్దెకిచ్చే వాటి దగ్గర నుంచి విలాసవంతమైన ఎయిర్ కండిషన్ హోటల్స్, లాడ్జ్ల వరకు ఉన్నాయి. సాయి సంస్థాన్ ఇతర ధర్మ సంస్థల వారి వసతి ఏర్పాట్లు. భక్త నివాస్ సమాధి మందిరం నుంచి 1 కిలోమీటర్ దూరంలో రహతా వైపుగా నగర్ మన్మాడ్ రోడ్డు మీద ఉన్నది. 4 మంచాలు, పరుపులు, అటాచ్డ్ బాత్రూంలు, వేడినీటి సదుపాయాలతో కూడిన చౌకగా లభించే వసతి గృహం. ఇందులో 525 గదులున్నాయి. రూములు ఇక్కడే కేటాయిస్తారు. రూములు అవసరం లేని వారికి లాకర్లు, హాల్లో పరుపులు లభిస్తాయి. ఇక్కడి నుంచి సమాధి మందిరం దగ్గరున్న సాయి ప్రసాద్ వరకు 24 గంటలు సంస్థాన్ వారి ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి మందిరం వరకు ఆటోలు కూడా తిరుగుతాయి. సాయిబాబా ధర్మశాల. ఇవి బస్ స్టేషన్కు ఎదురుగానున్న రోడ్లో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇందులో 4 బెడ్డులతో కామన్ బాత్రూములలో 200 రూములు ఉన్నాయి. ఇక్కడి ఆఫీసులోనే
రూములు కేటాయిస్తారు. సాయి ప్రసాద్. ఇవి సమాధి మందిరం దగ్గరలో మెయిన్ రోడ్, పింపిల్వాడి రోడ్ కలిసే జంక్షన్లో ఉన్నాయి. ఇందులో 168 గదులున్నాయి. ఇక్కడి ఆఫీస్లోనే గదులు కేటాయిస్తారు. సులభ శౌచాలయ్. సాయి ప్రసాదాలయం పక్కగా సులభ శౌచాలయ్, స్నాన్ గృహ సంకుల్ అని 3 అంతస్తుల భవనం నిర్మించారు. ఇందులో 200కి పైగా స్నాన గదులు, లెట్రిన్లు ఉన్నాయి. సామాన్లు భద్రపరుచుకునే క్లాక్ రూములు కూడా ఉన్నాయి. 24 గంటలు తెరిచే ఉంటాయి. రద్దీ సమయంలో గదులు దొరకని వారికి, ఒంటరిగా ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. శ్రీ సాయి నారాయణ్ బాబా ఆశ్రమం. ఇది పింపిల్వాడి రోడ్లో మహారాష్ట్ర టూరిజం వారి పిల్గ్రిమ్స్ ఇన్ దాటాక పుష్పాంజలి హోటల్కు దగ్గరలో ఉన్నది. ఇక్కడ 2 బెడ్లతో నాన్ ఏసీ రూములు, 3 బెడ్లతో ఏసీ రూములు, డార్మిటరీల్లో పరుపులు, లాకర్ల సదుపాయాలు కూడా ఉన్నాయి. శ్రీ సాయిబాబా భజన మండలి గుంటూరు వారి సత్రం. ఇది పింపిల్వాడి రోడ్లో సాయినారాయణ్ ఆశ్రమం తర్వాత శ్రద్ధా పార్క్ ఇన్ లాడ్జ్ ఆనుకుని ఉంది. ఇక్కడ భోజన ఫలహార వసతులు ఎలా ఉంటాయి? సంస్థానం వారు నిర్వహించే సాయి ప్రసాదాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నామమాత్రపు ధరకే భోజనం లభిస్తుంది. ఇక్కడి కౌంటర్లో సంస్థానం వారు ఉదయం టిఫిన్ ప్యాకెట్లు చౌక ధరలకు విక్రయిస్తారు. మందిరం సమీపంలో పింపిల్వాడి రోడ్లోను, బస్టాండ్ చుట్టుపక్కల చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి కాక చాలా లాడ్జీల్లో ఆంధ్రా మీల్స్ దొరికే రెస్టారెంట్లున్నాయి. లెండీబాగ్ని ఆనుకుని ఉన్న సంస్థాన్ క్యాంటీన్లోను, క్యూ కాంప్లెక్స్లోను 24 గంటలు టీ, కాఫీ, పాలు అతి తక్కువ ధరలకు దొరుకుతాయి. భక్త నివాస్లోని క్యాంటీన్లో కూడా సరసమైన ధరలకు టిఫిన్ భోజనం లభిస్తుంది. భక్త నివాస్కి ఎదురుగా కూడా చాలా ఆంధ్రా హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి. షిరిడీలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు: ఖండోబా మందిరం. మహారాష్ట్ర ప్రజలకు పాండురంగ విఠలుడు, ఖండోబా ముఖ్యమైన ఆరాధ్య దైవాలు. ఖండోబా మందిరం బస్టాండ్కు ఎదురుగా సాయినాథ్ ఆసుపత్రి పక్కన ఉంది. చాందిపాటీలు భార్య మేనల్లుడి పెళ్లి బృందంతో బాబా రెండవసారి షిరిడీ వచ్చినప్పుడు ఆయన ఈ మందిర ప్రాంగణంలో నుంచే బండిలో నుంచి దిగారు. ఈ మందిర పూజారి అయిన మహల్సాపతి బాబా బండిలో నుంచి దిగుతుండగానే ఆయనను అలనాడు షిరిడీ విడిచి వెళ్ళిన బాల తపస్వి అని గుర్తించి యా సాయి ఆవో సాయి అని స్వాగతం పలికాడు. ఆయన పిలిచిన సాయి అన్న పిలిపే బాబాకి నామకరణమైంది. ఈనాడు సాయినామం కోట్లాది ప్రజలను తారకమంత్రం అవడానికి నాంది పలికిన పుణ్యభూమి ఇదే. ఉపాసనీ బాబా, అవతార్ మెహర్ బాబా వంటి సాధు సత్పురుషులు, అవతార పురుషులు నివసించిన ఆలయం ఇది. బాబా తరచూ రహతా వెళ్తుండేవారు. తిరిగి వస్తూ ఈ మందిరంలోకొచ్చి భక్త మహల్సాపతిని పలకరించేవారు. అందుకే ఇది షిరిడీలో ప్రథమంగా దర్శించవలసిన పుణ్యస్థలి. గురుస్థాన్. ఇది తన గురువుగారి సమాధి అని సాయిబాబా చెప్పారు.
సాయి మొదటిసారి షిరిడీలో 16 సంవత్సరాల బాల తపస్విగా ప్రకటమైంది. ఇక్కడి వేప చెట్టు కిందనే. ఇక్కడ బాబా స్వయంగా తాకి పావనం చేసి ప్రతిష్ఠించిన పాదుకలు, బాబా స్వహస్తాలతో మేగుడనే భక్తునకిచ్చిన శివలింగం, కెమెరాతో తీసిన సాయి ఒరిజినల్ ఫోటో, బాబా యొక్క చిన్న చక్కటి పాలరాతి విగ్రహం ఉంటాయి. గురు శుక్రవారాల్లో ఇక్కడున్న చిన్న దునిలో సాంబ్రాణి వెలిగించిన వారి చిక్కులు బాధలు తీరుతాయని బాబాయే స్వయంగా చెప్పారు. ఈ గురుస్థానకు చేసే ప్రదక్షిణలు ఎంతో ఫలప్రదం. ద్వారకామాయి ఇది ఎంతో ముఖ్యమైనది. 1858 సంవత్సరంలో బాబా రెండోసారి షిరిడీ వచ్చింది మొదలు 1918 సంవత్సరంలో మహాసమాధి చెందే వరకు, అనగా 60 సంవత్సరముల పాటు సాయిబాబాకి నిత్య నివాసమై ఆయన స్పర్శతో అణువణువు పవిత్రత సంతరించుకున్న ప్రదేశం ఇది. ఈ మసీదుకు సాయి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఇందులో ఇప్పుడు బాబా ఫోటో ఉన్న ప్రదేశంలోనే ఆయన కూర్చునేవారు. ఇక్కడ బాబా స్వయంగా వెలిగించిన దుని ఉంటుంది. ఆ దునిలోని విభూది ప్రసాదంగా భక్తులకు ఇచ్చేవారు బాబా. ఈనాటికి బాబా పట్ల భక్తితో, నమ్మికతో ఈ విభూదిని నుదుట ధరించి సేవించిన వారు సాయి అనుగ్రహంతో అనేక సంకటాలు, రోగాల నుంచి విముక్తులవడం భక్తులకు అనుభవమే. ఇక్కడ బాబా పాదుకలు, బాబా వాడిన మట్టి కుండ, భిక్షాణం పెట్టుకునే మట్టి పాత్ర, బాబా స్వయంగా గోధుమలు విసిరిన తిరగలి, గోధుమల బస్తా, బాబా ఫోటో, దాని కింద ఆయన మధ్యాహ్న సమయంలో కూర్చునే రాయి, బాబా సన్నిధిలో మరణించి సద్గతి పొందిన పులి విగ్రహం, సాయిచే శ్యామసుందర్ అని ముద్దుగా పిలువబడుతూ ఆయన ఎంతో ప్రేమించే శ్యామకర్ణ గుర్రం విగ్రహం, బాబా నాటిన తులసి బృందావనం, ఆనాడు బాబా స్వయంగా వంట చేసిన పొయ్యి మొదలైన అమూల్యమైన వస్తువులెన్నో ఇక్కడ ఉన్నాయి. చావడి ఇది ద్వారకామాయికి తూర్పుగా 30 గజాల దూరంలో ఉంది. సాయి ఒకరోజు ద్వారకామాయిలోనూ మరొక రోజు చావడిలోనూ నిద్రించేవారు. ఆయనను మసీదు నుండి చావడికి తీసుకురావడమన్నది మహా వైభవోపేతమైన ఉత్సవంగా, ఊరేగింపుగా చేసేవారు. అదే నాటి చావడి ఉత్సవం, నేటి పల్లకీ ఉత్సవం. చావడిలో ఇప్పటి పైకప్పు మీదనున్న అలంకరణ, అద్దాలు, ఫోటోలు అన్నీ సాయిబాబా కాలం నాటివే. సాయికి ఆశ్రయమై శిథిలావస్థలోనున్న ఈ చావడిని అన్నా చించణీకర్ దంపతులు బాగు చేయించారు. అందుకే చావడి ముఖ ద్వారంపై అన్నా చించణీకర్ దంపతుల పేర్లు మరాఠీలో రాయబడి ఉంటాయి. లెండీబాగ్ గురుస్థానికి కొంచెం దూరంలో లెండీబాగ్ ఉంది. బాబా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇక్కడ 2-3 గంటలు ఏకాంతంగా గడిపేవారు. ఇందులో బాబా నాటిన రావి మొక్క, 2 వేప మొక్కలు, సాయిబాబా వెలిగించిన నందదీపం, మేడి చెట్టు, చిన్న దత్తాత్రేయ మందిరం, బాబాగారు ఎంతో ప్రేమించిన శ్యామకర్ణ గుర్రం సమాధి, భక్తుల సహాయంతో బాబా స్వయంగా త్రవ్విన బుబ్కి అనే బావి,
బాబాకు అంకిత భక్తులైన తాత్యా కోటే పాటిల్, బావు మహారాజ్ కుంబార్, వి పద్మనాభ అయ్యర్, వానావల్లి, హజీ అబ్దుల్లా సమాధులు ఉన్నాయి. సమాధి మందిరం. దీనిని నాగపూర్ కోటేశ్వరుడైన గోపాలరావు బూటి ఎంతో ధనం వెచ్చించి కట్టించాడు. సాయిబాబా మహాసమాధి తర్వాత వారి పవిత్ర దేహాన్ని సమాధి చేసిన స్థలం. సమాధి వెనుకనున్న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని 1954 సంవత్సరంలో విజయదశమి నాడు ప్రతిష్ఠించారు. ఎడమకాలు మీద కుడికాలు వేసుకుని సింహాసనం మీద ఎంతో టీవీగా కూర్చున్న భంగిమలో బాబా విగ్రహం జీవకళతో అలరారుతూ సజీవ శిల్పంలా ఉంటుంది. బాబాకు అర్పించే నివేదనలు, చేసే ఉపచారాలు, ప్రతిరోజు 4 హారతులు, ప్రతి ఏటా జరిపే శ్రీరామనవమి, చందనోత్సవం, గురు పూర్ణిమ, విజయదశమి మొదలైన అన్ని ఉత్సవాలు ఈ సమాధి మందిరంలోనే జరుగుతాయి. అందుకే ఇది ఎంతో ముఖ్యమైనది. సాయిబాబా వస్తు ప్రదర్శనశాల. లెండీబాగ్ ఎదురుగా సాయిబాబా ఉపయోగించిన మరియు ఆయనకు సంబంధించిన ఎన్నో అపురూప వస్తువులు ప్రదర్శించిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం తప్పక దర్శించాలి. మారుతి మందిరం. ద్వారకామయి నుండి చావడికి వెళ్లే దారిలో ఎడమ చేతి వైపున మారుతి ఆలయం ఉంది. ఇది సాయి షిరిడి రాకపూర్వం నుంచి ఉన్న పురాతన మందిరం. సాయిబాబా షిరిడీకి వచ్చిన కొత్తలో దేవీదాసు, జానకీదాసు మొదలగు సాధువులు ఇక్కడ ఉండేవారు. బాబా అప్పుడప్పుడు ఈ ఆలయంలోనికి వెళ్ళి వారితో గడిపేవారు. ఈ మందిరంతో బాబాకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. చావడికి వెళ్ళేటప్పుడు శ్రీ సాయి ఈ ఆలయం ఎదురుగా నిలబడి చేయి ఊపుతూ మారుతి వైపు తిరిగి ఏవో సైగలు చేసేవారు. గణపతి, శని, మహాదేవ మందిరాలు. ఈ 3 మందిరాలు కొత్తగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ వెనుకగా ఉంటాయి. ఇవి సాయిబాబా షిరిడీ రాకముందు నుంచి ఉన్న చిన్న పురాతన మందిరాలు. ఆనాడు శిథిలావస్థలోనున్న వీటిని బాబా తనకొచ్చిన దక్షిణతో బాగు చేయించారు. బాబాగారి మహాసమాధికి కొన్ని రోజుల ముందు ఆయన సన్నిధిలో మరణించి సద్గతి పొందిన పులి సమాధి ఇక్కడ మహాదేవుని మందిరం ఎదురుగానున్న నంది విగ్రహం వెనుక ఉంటుంది. లక్ష్మీబాయి షిండే ఇల్లు. చావడికి ఎదురుగానున్న చిన్న వీధిలో కొంచెం దూరం వెళ్తే సాయి భక్తురాలైన లక్ష్మీబాయి షిండే ఇల్లు వస్తుంది. మహాసమాధి సమయంలో బాబా దగ్గరున్న 6 డజను మంది భాగ్యశాలులలో ఈమె ఒకరు. ఈమె నిర్మలమైన భక్తికి ప్రతిఫలంగా, నవవిధ భక్తికి సంకేతంగా మహాసమాధి సమయంలో బాబా ఈమెకు 9 రూపాయి నాణాలు ప్రసాదించారు. వాటిని ఈమె ఇంటిలో దర్శించవచ్చు. భక్త మహల్సాపతి ఇల్లు. బాబాకు సన్నిహిత సేవకుడైన భక్త మహల్సాపతి ఇల్లు లక్ష్మీబాయి ఇంటికి కొద్ది దూరంలో ఉంది. ఈయన ఖండోబా గుడిలో పూజారి. ఈయన బాబాను పిలిచిన సాయి అన్న పిలిపే ఆయనకి నామకరణమై ఈనాడు ప్రపంచమంతా కోట్లాది భక్తులకు తారకమంత్రమైంది. ఈయనకు బాబా ప్రసాదించిన కప్ని, బెత్తము, 3 రూపాయి కాసులు, 1 పాదుకల జత వీరి ఇంటిలో దర్శించవచ్చు.
శ్యామ ఇల్లు. ద్వారకామాయికి ఎదురు వీధిలో నుండి వీరింటికి వెళ్ళొచ్చు. ఈయన సాయికి ఎంతో సన్నిహిత భక్తుడు. శ్యామకి తనతో 72 జన్మల సంబంధం అన్నారు సాయి. ఈయన ఇంట్లో బాబా ప్రసాదించిన నల్లరాతి వినాయకుడి విగ్రహం ఉంది. సాయిబాబా ఒక సందర్భంలో ఈ ఇంటికొచ్చారు. షిరిడీకి సమీపంలో పింపిల్వాడి రోడ్లో శివనేశన్ నగర్లోని బాబా భక్తుడైన శివనేశన్ స్వామి సమాధి, సాకోరిలోని ఉపాసిని బాబా ఆశ్రమం, కోపర్గాంలోని బాబా తపోభూమి, పురాతన దత్త మందిరం, శనిసింగనాపూర్లోని ప్రముఖ శని ఆలయం కూడా దర్శింపదగ్గవి. శ్రీ సాయిబాబా చాలీసా. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయక రావయ్యా, ముక్తికి మార్గం చూపుమయ్యా. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కపిని వస్త్రము ధరించి, భుజమునకు జోలి తగిలించి, నింబవృక్షపు ఛాయలో ఫకీరి వేషపు ధారణలు, కలియుగమందున వెలిసితివి, త్యాగము సహనము నేర్పితివి. షిరిడీ గ్రామం నీవాసం, భక్తుల మదిలో నీ రూపం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. చాందు పటేలును కలుసుకొని, అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి బలం, ఆశ్చర్యవందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. బాయిజా చేసెను నీ సేవ, ప్రతిఫలమిచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి, తాచాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. నీ ద్వారంలో నిలిచితినివి, నిన్నే నిత్యము కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయ ఓ షిరిడీశ దయామయ. ధన్యము ద్వారక ఓమాయి, నీలో నిలిచెను శ్రీసాయి, నీదుని మంటల వేడిమికి, పాపం పోవును తాకిడికి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడీ గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బతికించితివి, పాము విషము తొలగించి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. భక్త భీమాజీకి క్షయరోగము నశించే అతని సహనం, ఊదీ వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి విట్టల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కరుణాసింధు కరుణించి, మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితం, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకుని నిన్ను మేఘా తెలుసుకుని, అతని బాధ దాల్చి, శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనం. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. రేయి పగలు నీ ధ్యానం, నిత్యం నీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మాకవి వేదాలు, శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. అందరిలోనూ నీ రూపం, నీ మహిమ అతిశక్తిమయం. ఓ సాయి మేము మూడులం,
వసుగుమయ్యా మాకు జ్ఞానమును, సృష్టికి నీవేనయ్యా మూలం. సాయి మేము సేవకులము, సాయి నామం తలచితము, నిత్యము సాయిని కొలిచితము. షిరిడీవాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నింపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతినిత్యం. బాబా కాల్చిన దునిబూది నివారించును ఆదివాది. సమాధి నుండి శ్రీచాయి భక్తులను కాపాడేనోయి. షిరిడీవాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేదా చదవండి, సాయి సత్యం చూడండి. సత్సంగం చేయండి, సాయి స్వప్నం పొందండి. భేదభావను మానండి, సాయే మన సద్గురువండి. షిరిడీవాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. వందనమయ్య పరమేశ, ఆపద్బాంధవ సాయిష. మా పాపంలో కడతీర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి శ్రీ సాయి, కరుణతో మము దరిదేర్చోయి. మా మనసే నీ మందిరం, మా పలుకులే నీ నైవేద్యం. షిరిడీవాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు. శ్రీ సాయి నక్షత్ర మాలిక. షిరిడీ సదన శ్రీ సాయి, సుందరవదన శుభదాయి. జగత్కారణ జయ సాయి, నీ స్మరణే ఎంతో హాయి. శిరమున వస్త్రము చుట్టితివి, చినిగిన కపని తొడిగితివి. ఫకీరవలి కనిపించితివి, పరమాత్ముడవనిపించితివి. చాందు పటేలుని పిలిచితివి, అశ్వముజాడ తెలిపితివి. మహత్సాభక్తికి మురిసితివి, కల్రా వ్యాధిని తరిమితివి. తుఫాను తాకిడి నాపితివి, అపాయమును తప్పించితివి. 5 ఏళ్లలో బిచ్చడిగితివి, పాపాలను పరిమార్చితివి. బాయిజా సేవను మెచ్చితివి, సాయుధ్యమును ఇచ్చితివి. నీళ్లను నూనెగా మార్చితివి, దీపాలను వెలిగించితివి. శోకర నైజం తెలిపితివి, నిందలు వేయుట మాన్పితివి. ఊదీ వైద్యం చేసితివి, వ్యాధులనెన్నో బాపితివి. సంకీర్తన చేయించితివి, చిత్తశాంతి చేకూర్చితివి. అల్లానామం పలికితివి, ఎల్లరి క్షేమం కోరితివి. చందనోత్సవము చేసితివి, మతద్వేషాలను మాపితివి. కుష్ఠరోగిని గాంచితివి, ఆశ్రయమిచ్చి సాకితివి. మానవ ధర్మం నెరపతివి, మహాత్ములుగా వెలసిల్లితివి. జనులో చేతిని పెట్టితివి, కమ్మరి బిడ్డను కాచితివి. శ్యామామర నాలించితివి, పాము విషము తొలగించితివి. జానెడు బల్లను ఎక్కితివి, చిత్రముగా శయనించితివి. బల్లిరాకను తెలిపితివి, సర్వజ్ఞుడవనిపించితివి. లెండీవనమును పెంచితివి, ఆహ్లాదమును పంచితివి. కర్తవ్యము నెరింగించితివి, సోమరితనమును తరిమితివి. కుక్కను కొడితే నొచ్చితివి, నీపై దెబ్బలు చూపితివి. ప్రేమతత్వమును చాటితివి, దయామయుడవనిపించితివి. అందరిలోనూ ఒదిగితివి, ఆకాశానికి ఎదిగితివి. దుష్ట జనావళిని మార్చితివి, శిష్టకోటిలో చేర్చితివి. మహస్సావుడిలో కొరిగితివి, ప్రాణాలను విడనాడితివి. 3 దినములకు లేచితివి, మృత్యుంజయుడు అనిపించితివి. కాళ్లకు గజ్జెలు కట్టితివి, లయబద్ధముగా ఆడితివి. మధురగళంతో పాడితివి, మహదానందం కూర్చితివి. అహంకారంను తెకడితివి, నానావలిని పొగిడితివి. మానవ సేవ చేసితివి, మహనీయుడవనిపించితివి. దామోభక్తిని మెచ్చితివి, సంతానమును ఇచ్చితివి. దాసగణ్ణి కరుణించితివి, గంగా యమునలు శోషితివి. పరిప్రశ్నను వివరించితివి, నానా హృదయ కదిలించితివి. దీక్షితుని పరీక్షించితివి, గురుభక్తిని ఇలా చాటితివి. చేతిని తెడ్డుగా తిప్పితివి, కమ్మని వంటలు చేసితివి. ఆర్తజనావళిని పిలిచితివి, ఆకలి బాధను తీర్చితివి.
మతమును మార్చితి కసరతివి, మతమే తండ్రిని తెలిపితివి. సకల భూతదయ చూపితివి, సాయి మాతగా అలటితివి. హేమాదును దీవించితివి, నీదు చరిత వ్రాయించితివి. పారాయణ చేయించితివి, పరితాపము నెడబాపితివి. లక్ష్మీబాయిని పిలిచితివి, 9 నాణములు ఇచ్చితివి. నవ్విధ భక్తిని తెలిపితివి, ముక్తికి మార్గం చూపితివి. బూటీకలలో కొచ్చితివి, ఆలయమును కట్టించితివి. తాత్యా ప్రాణం నిలిపితివి, మహాసమాధి చెందితివి. సమాధి నుండే పలికితివి, హారతి నిమ్మని అడిగితివి. మురళీధరునిగా నిలిచితివి, కరుణామృతమును చిలికితివి. చెప్పినదేదో చేసితివి, చేసినదేదో చెప్పితివి. దాసకోటమది దోచితివి, దశ దిశలా బాసిల్లితివి. సకల దేవతలు నీవేనయ్య, సకల శుభములను కూర్చుమయ్య. సత్తము నిన్ను జ్ఞానింతుమయ్య, సద్గురు మాహృతి నిలుపునయ్య. సాయి నక్షత్ర మాలిక, భూరోగాలకు మూలిక. పారాయణకిది తేలిక, ఫలముచ్చుటలో ఏలిక. సాయిరాం సాయిరాం రామ్ రామ్ సాయిరాం. సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామయి ప్రవేశ మనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతమునే నప్రమత్తుడని. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించే వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం. నా ఎందెవరి దృష్టి గలదో వారి ఎందే నా యొక్క కటాక్షము గలదు. మీ భారములను నాపై బడనీయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని సలహాను గాని కోరినచో తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహముల యందు లేమియను శబ్దము పొడచూపదు. ఓం శాంతి శాంతి శాంతి.